అక్కడ ఏంటంటే ఇంజనీరింగు, మెడిసిన్ మిక్స్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. కొన్ని చోట్ల ఏంటంటే అందుకే అనుకుంటా మనకేంటంటే మెడిసిన్ అనగానే ఇంటర్మీడియట్లో ఓన్లీ బయాలజీ పెట్టలా, బైపీసీ పెట్టి ఓన్లీ బయాలజీ పెట్టకుండా బైపీసీ పెట్టారు. అరే ఈ పీసీ, ఈ ఫిజిక్స్ ఇంజనీరింగ్ కదా సంబంధం, దీన్ని తీసుకొచ్చి ఎందుకు ఈ మెడిసిన్ ఎగ్జామ్ రాసే వాళ్ళ దాంట్లో బైపీసీ గ్రూప్లో పెట్టారు. ఈ కెమిస్ట్రీ, ఈ కెమికల్ ఇంజనీర్లు వీళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ కదా, దీన్ని తీసుకొచ్చి ఈ మెడిసిన్ ఎంట్రన్స్ రాసే వీళ్ళకి కెమిస్ట్రీ పెట్టారు అనే బేసిక్ క్వశ్చన్ మీకు అక్కడ వచ్చింది అనుకోండి, ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ యొక్క ఆవశ్యకత ఎంత అనేది బాగా అర్థం. అక్కడ బేసిక్గా ఈ ఫిజిక్స్ మళ్ళీ న్యూటన్స్ లాలు, మళ్ళీ ఐన్స్టీన్ ఈజ్గోల్డ్ ఎంసీ స్క్వేర్లు, ఈ పీవీ ఈజ్గోల్డ్ ఎన్ఆర్టీలు, వీటికి డాక్టర్ సంబంధం ఏంటి? ఇవి డాక్టర్ నేర్చుకొని ఇవి మళ్ళీ ఫిజిక్స్కి ఇన్ని మార్కులు, కెమిస్ట్రీకి ఇన్ని మార్కులు ఎందుకు, వీటిల్లో కూడా మార్కులు వస్తేనే మెడిసిన్ సీట్ ఎందుకు ఇస్తారా అని చెప్పి బేసిక్ క్వశ్చన్ అక్కడ రావాలి. అక్కడ వచ్చారనుకోండి బోల్డ్, అది చాలా లాజికల్గానే పెట్టారు. ఎందుకంటే నాకు ఇప్పుడు ఈ మధ్య అర్థం అవుతుంది వీళ్ళకి ఫిజిక్స్ ఎందుకు పెట్టారా అని. ఇక్కడ ఏంటంటే డాక్టర్స్ ఏంటంటే ఓన్లీ ఒక బాడీని ఒక బయలాజికల్ మెషిన్గానే చూడకుండా, మళ్ళీ ఇక్కడ మెషిన్, ఇక్కడ ఏంటంటే హ్యూమన్ బాడీని ఒక బయలాజికల్ మెషిన్లా చూస్తేనే ట్రీట్మెంట్ అర్థమవుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఫిజిక్స్ పెట్టారు అక్కడ. కాకపోతే ఆ సంగతి వాళ్ళు మర్చిపోయారు. ప్రాబ్లం అక్కడే వస్తుంది. ఇప్పుడు సింపుల్గా మనం బ్లడ్ థిన్నర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ బ్లడ్ థిన్నర్స్ ఎందుకు ఇస్తారు? బీపీ పెరగంగానే బ్లడ్ థిన్నర్స్ ఇచ్చేస్తారు. ఎందుకు? ఇమీడియట్గా అక్కడ ఆ కాన్సెప్ట్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే హార్ట్ని మెషిన్లో పంపులా మాట్లాడుకుంటాం. మన బాడీలో హార్ట్ ఈజ్ ద పంప్ టు సర్క్యులేట్ ద బ్లడ్ త్రూ అవుట్ ది బాడీ. ఎప్పుడైతే మాకు ఫ్లూయిడ్ మెకానిక్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఆ ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే ఏం లేదు, ఒక ఫ్లూయిడ్ బాడీ ఏదన్నా ఒక పైపులో తిరగడానికి ఏమేం కావాలి? పైపు కావాలి, ఒక పంపు కావాలి, వాల్వ్స్ ఉంటాయి, ఆన్ ఆఫ్ స్విచ్లు. అట్లాగే ఆ పంపు కెపాసిటీ డిఫైన్ చేసేటప్పుడు, లేకపోతే ఆ పంపు లోడ్ ఎంత తీసుకుంటుంది, ఎన్ని హెచ్పి పంపు పెట్టాలి, అది ఎన్ని కిలో వాట్లు పవర్ కన్జంప్షన్ తీసుకుంటుంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఏంటంటే బెర్నాలిస్ థీరం అని ఉంటుంది. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీకు సింపుల్ అండి, మీకు వాటర్ కోడే పంపే మంచి పంచదార పాకం పంపు చేయడానికి ఉపయోగపడు, దానికి ఇంకా హై కెపాసిటీ పంపు కావాలి. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే మా దగ్గర రో అని ఉంటుంది. రో అంటే డెన్సిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్. వాటర్ డెన్సిటీ 1 అనుకోండి. ఇట్లా డిఫరెంట్ వాటికి డిఫరెంట్ డెన్సిటీలు ఉంటాయి. ఎప్పుడైతే రో డెన్సిటీ మారుతుందో పంప్ మీద లోడ్ పెరుగుతుంది ఆటోమేటిక్. కాబట్టి ఎప్పుడైతే బ్లడ్ థిక్ అయిపోయింది, థిక్ అవడం అంటే ఏంటి? ఇట్స్ బికమింగ్ విస్కాసిటీ అంటారు. ఈ విస్కాసిటీ ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్గా పంప్ మీద లోడ్ పడుతుంది. జనరల్గా వేరే దగ్గర అనుకోండి, ఈ విస్కాసిటీ కొన్ని ఉంటాయి, ఈ టెంపరేచర్ పెంచితే విస్కాసిటీ తగ్గుతూ ఉంటాయి, టెంపరేచర్ డిపెండెంట్ విస్కాసిటీ. అట్లాగే రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇక్కడ కూడా వచ్చేసరికి ఏంటంటే ఎప్పుడైతే బ్లడ్లో ఈ థిక్నెస్ పెరిగిందో ఆటోమేటిక్గా విస్కాసిటీ పెరిగితే పంప్ మీద లోడ్ పడుతుంది. లోడ్ పడినప్పుడు ఏమైంది? పంపు స్లో అవుద్ది, పల్స్ స్లో అవుద్ది, ప్రెజర్ పెరుగుతుంది. దాన్నే
మనం మామూలుగా మళ్ళీ దీంట్లోకి వచ్చేసరికి బీపీ అంటాం, బ్లడ్ ప్రెషర్. అక్కడ ప్రెషర్, ఇక్కడ బ్లడ్ ప్రెషర్. మీకు అందుకే చూడండి, పల్స్ ఆక్సిమీటర్లో 80 కంటే విలో పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్ మీరు బీపీ చెక్ చేసుకుంటే బీపీ పెరుగుతుంది. 60కి వచ్చిందంటే బాగా పెరుగుతుంది. అట్లాగే 100 దాటంగానే 120 దాకా పర్లేదు, 120 దాటంగానే లో బీపీ చూస్తుంది. బ్లడ్ థిన్నర్లు కొట్టుకుంటూ పోయారు. ఏమైంది? బ్లడ్లో ప్లేట్లెట్లు వెళ్ళిపోయాయి, లిపిడ్స్ వెళ్ళిపోయాయి. వీటికేగా ఇచ్చేది మెడిసిన్స్. యాంటీప్లేట్లెట్ ఇస్తారు, హ్యాపరిన్. అట్లాగే ఈ లిపిడ్స్ ఎగిరిపోవడానికి ఇస్తారు. ఇట్లా రకరకాలు ఇచ్చి బాగా పలసపడిన తర్వాత ఏమవుద్ది? పంపు ఈజీగా మూవ్ అయింది, అంటే హార్ట్. అప్పుడేమవుద్ది? పల్స్ పెరుగుతుంది, బీపీఎం డౌన్. అట్లా టూ మచ్ డౌన్ అవడం కరెక్ట్ కాదు, టూ మచ్ పెరగడం కరెక్ట్ కాదు. మోడరేట్ నడవాలి. మరి ఒక రేంజ్ ఆప్టిమం వచ్చేసిన తర్వాత కూడా ఇంకా తిన్నర కొడితే ఏమవుతుంది? లో అవుతుంది. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఏమంటే మీకు లో అవుతుంది, కొంచెం సాల్ట్ వాటర్ ఏమన్నా తాగండి. తగ్గించాల్సింది హ్యాపరిన్ కదా, సాల్ట్ వాటర్ తాగటం ఎందుకు? మళ్ళీ ఫిజిక్స్ పాఠాలు నేర్పించాల్సి వస్తుంది, మళ్ళీ ఈడెవడంటారు. ఇక్కడ ఏంటంటే ఫిజిక్స్ మిస్ అవడంతో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దయచేసి డాక్టర్స్ ఏంటంటే, మనకి ఫిజిక్స్ కూడా ఒక సబ్జెక్టు, అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మన నెక్స్ట్ అనేదానికే బైపీసీ పెట్టి. ఓకే, అట్లా కిడ్నీల దగ్గరకో లేకపోతే లంగ్స్ దగ్గరికి వచ్చేసరికి మాకు ఫిల్టరేషన్ అని ఉంటుంది. కేక్ రెసిస్టెన్స్, ఫిల్టరేషన్ ఏరియా. ఆ చోక్ అయినప్పుడు తీయాలంటే ఏం చేయాలి, ఎంతసేపట్లో కేక్ రెసిస్టెన్స్ ఎంత పెరుగుతూ ఉంటుంది. కేక్ అంటే ఏం లేదు, ఇప్పుడు లంగ్ ఉంది అనుకోండి, దాని మీద ఇప్పుడు ఏదో ఒకటి పెరిగిపోతుంది అంటున్నారుగా, దాన్ని మా భాషలో కేక్ అనుకుంటాం. ఆ కేక్ పెరిగిపోయే కొందికి ఫిల్టరేషన్ పడిపోతూ ఉంటుంది. సింపుల్ ఏం లే, మీకు అర్థమయ్యే భాషలో అంటే, మామూలు టీ చెక్క ఉంటుంది కదా, టీ పోస్తారు. స్టార్టింగ్లో బుర్రను పడిపోద్ది కప్పులోకి. ఆ పైన టీ పొడి ఎక్కువ అవుతూ ఉండే కొందికి పైనుంచి పోస్తూ ఉంటారు, కానీ కిందకి డ్రాప్ స్లోగా అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ కేక్ రెసిస్టెన్స్ అనమాట. లంగ్ మీద అదే జరుగుద్ది, అట్లా కిడ్నీ మీద అదే జరుగుద్ది. మళ్ళీ ఒకసారి ఆ టీ పొడి ఎదలు కొట్టి పక్కన పడేసి మళ్ళీ పోసామనుకోండి, మళ్ళీ ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇట్లా బోల్డ్ కాన్సెప్ట్లు ఉంటాయి. వీటిని ఏంటంటే తీసుకొచ్చి, అది ఇంజనీరింగ్ అయినా పర్లేదు, ఇది కూడా ఒక మెషిన్ అనుకొని ఇక్కడ కూడా అప్లై చేసాం అనుకోండి, రిజల్ట్ బాగుంటుంది. అది చెప్పామనుకోండి, ఈడేవాడు ఇంజనీర్ అంటారు. అదే ప్రాబ్లం. ఫిజిక్స్ మర్చిపోవద్దు. ఫిజిక్స్లో మీకు ఇవాళ ఎంబీబీఎస్ సీట్ రావాలంటే ఆ కెమిస్ట్రీలో, ఆ ఫిజిక్స్లో ఖచ్చితంగా రెండిట్లో 100% మార్కులు తెచ్చుకొనే ఉంటారు, లేకపోతే సీట్ రాదు. 98% మార్కులను తెచ్చుకొనే ఉంటారు. అది ఇంపార్టెంటే. బయాలజీకి 50% ప్రిఫరెన్స్ ఎట్టుందో, ఫిజిక్స్కి 25% ప్రిఫరెన్స్ ఎట్టుందో, కెమిస్ట్రీకి 25%. అంటే ఈ రెండింటికి కలిపి కూడా 50% ప్రిఫరెన్స్ ఉంది మీరు ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకోవాలంటే. ఇప్పుడు అది మర్చిపోతే ఎలాగా? అది కూడా గుర్తు చేసుకోండి, ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. గౌట్ బీపీ ఉంది, బాదం వాల్నట్ నువ్వులు వాడచ్చండి, ఇబ్బంది ఏం లేదు, ఇంకా రిలీఫ్ కూడా వస్తుంది. బీపీకి ఎంతవరకు ఏం వాడలేదండి, వాడకూడదనే అనుకున్నా. ఈ 3 నెలల స్ట్రెస్ దెబ్బకి వాడాల్సి వస్తుంది. 40 crore పీపుల్ ఇంకా యాంటీబాడీలు రాలేదంటండి, నాకు కూడా రాలా. మరి 67%కి సీరో సర్వైలెన్స్లో యాంటీబాడీలు వచ్చాయి. అంటే 67% పీపుల్కి వ్యాక్సినేషన్ అవసరం లేదు. ఏది యాజ్ పర్ సైన్స్ అయితే. స్టూపిడ్ సైన్స్ అయితే అది వేరులో అనుకోండి, అవి కొత్త థియరీలు వస్తూ ఉంటాయి సూడో సైన్స్, స్టూపిడ్ సైన్స్లో. మరి 67% ఆఫ్ ది పాపులేషన్. ఆ మధ్య ఏదో 70% వస్తే హెడ్ ఇమ్యూనిటీ వచ్చేద్దాం. కొన్ని 67% మీద మోడలింగ్ చేసిన హెడ్ ఇమ్యూనిటీ వచ్చేయాలి. ఒకటండి, హెడ్ ఇమ్యూనిటీ అనే థియరీ వర్కౌట్ అవుద్దా అవదా అనే లాజిక్ థర్డ్ వేవ్ వస్తుందా రాదా అనే దాని మీద తేలిపోద్ది. హెడ్ ఇమ్యూనిటీ నిజం అనుకోండి, థర్డ్ వేవ్ రాదు. హెడ్ ఇమ్యూనిటీ నేను చెప్పినట్టు వేరియంట్కే వస్తుంది, రాదు అని నేను చెప్తా ఉంటా కదా. హెడ్ ఇమ్యూనిటీ ఓన్లీ ఫర్ వేరియంట్.
అది నిజం అనుకోండి, థర్డ్ వేవ్ వస్తుంది. హెడ్ ఇమ్యూనిటీ ఫర్ అయితే థర్డ్ వేవ్ రాదు.